హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నౌ స్టూడియోలో ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. ఆయనతో మాట్లాడదాం. సో ఈ రోజు ఏ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తారో ఆయన మాటలో అడిగి తెలుసుకుందాం. సో హాయ్ అండి. నమస్తే. నమస్తే. ముందుగా దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు అండి. దసరా వచ్చిందంటే చాలు తెలంగాణలో ఎక్కువగా భవానీ మాలల గురించి మాట్లాడుతూ ఉంటారు. మాలలు వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనకి అయ్యప్ప మాల ఎలా వేసుకుంటారో భవానీ మాలలు కూడా అంతే ప్రాముఖ్యత ఉందని చెప్పొచ్చు. బట్ నవడేస్ చూస్తుంటే మాల వేసుకున్న తర్వాత ఎలా ఉండాలి, మన నియమాలు కావచ్చు, పద్ధతులు ఎలా పాటించాలనేది నిజంగా చాలా మందికి తెలియట్లేదు. ఒకప్పుడు మాల వేసిన దీక్ష చేసిన చాలా కఠినంగా ఉండేవారట. కింద పడుకోవడము, ఒక పూటే అల్పాహారం చేయడము, ఫోన్స్ చూడకపోవడము, టీవీస్ చూడకపోవడం. కానీ ఇప్పుడు నవడేస్ చాలా మంది మాలలు వేసుకుంటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. అసలు మాల వేసుకునేటప్పుడు చేయవలసినటువంటి నియమాలు ఏంటి? ఇప్పుడు మాల ఎందుకు వేస్తారంటే పూర్తిగా తనలో ఉన్నటువంటి ఈర్ష్య, ద్వేష, పగ, ప్రతీకారాలు అనేటివి పక్కన పెట్టేసి 11 రోజులు, ఒక 21 రోజులు, 41 రోజులు అనేటివి పూర్తిగా వాళ్ళు ఏ దేవుడికైతే మాల వేస్తారో వాళ్ళు పూర్తిగా వాళ్ళు వేసినటువంటి మాల యొక్క దేవుడికి అసెండ్ అయిపోతారు. అది అండి అసలైన మాల యొక్క అర్థం అనేది. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మాల వేసినప్పుడు మొబైల్ చూడడము, తర్వాత ఇవన్నీ ఎలాగుంటాయంటే జస్ట్ వాళ్ళు ఒక పూజ చేసినప్పుడు ఒకటే మాలకు సంబంధించిన భక్తి భావంలో ఉంటారు. తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక వాళ్ళు నార్మల్ లైఫ్ అనేది అలవాటు పడిపోతున్నారు. భక్తి అనేది అలా ఉండకూడదండి. మీరు ఇందాక అడిగారు, మన పూర్వం వాళ్ళు మాల వేస్తే చాలా పద్ధతిగా జెన్యున్గా ఉండేవాళ్ళని. నిజమైన మాల అంటే అదేనండి. అప్పుడు చూస్తే మనము వాళ్ళు 4ంటికి నిద్ర లేచేవాళ్ళు, ఒక పూటే భోజనం చేసేవాళ్ళు, మళ్ళీ ఎప్పుడు ఉదయం 7:30 లోపు డిన్నర్ చేసేసి పూర్తిగా భక్తి భావానికి అంకితం అయిపోయేవాళ్ళు. మనం ఇంతకుముందు చూసుకున్నట్టయితే చూడండి, మాల వేసిన వాళ్ళు మన ఇళ్లలో ఉండేవాళ్ళు కాదు. పూర్తిగా ఊరు బయట ఒక టెంపుల్ ఉంటే మాల వేసిన వాళ్ళంతా అక్కడ ఉండేవాళ్ళు. ఎందుకంటే అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా ఆ యొక్క భక్తి భావంలో ఉండిపోతారు. మాల వేసినప్పుడు ఇంట్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే పూజ చేసినప్పుడు ఒకటే భక్తిలో ఉంటారు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనం ఎంత మాల వేసినా, ఎంత దైవ భక్తిలో ఉన్నా కూడా సమస్యలు, తర్వాత ఈ ఫ్యామిలీలో అనేటివి అన్నీ గుర్తొస్తుంటాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం వేసిన మాలకు ఇంపార్టెంట్ ఉండదు, రిజల్ట్ కూడా ఉండదండి. మనం అనుకుంటుంటాం, ప్రతిసారి చెబుతూ ఉంటాము, పంచభూతాలకు మమేకం అవ్వండి, విశ్వమేక సిద్ధాంతాన్ని పాటించండి అనేది. మనం ఇది ఏదైతే చెబుతున్నామో ఇప్పుడు మీరు చెప్పారు భవానీ మాల, అయ్యప్ప దీక్ష, శివ దీక్ష అనేది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మాల వేసిన సమయంలో పూర్తిగా పంచభూతాలకు అసెండ్ అయ్యి జీవన విధానాన్ని సాగిస్తున్నారు. బట్ వాళ్ళకి తెలియదు. మనకు అబ్జర్వ్ చేస్తే చూడండి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, వీక్లీ ఒకసారి చెప్పులు లేకుండా నడవండి, పాదాలు అలా భూమిపైన పెడుతూ ఉండండి అని. ఆ మాలధారణ సమయంలో చూడండి, వాళ్ళు ఎన్ని రోజులైతే మాలలో ఉంటారో అన్ని రోజులు దీక్ష సమయంలో చెప్పులు వేసుకోరు. చెప్పులు వేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే మనిషికి ప్రేమతత్వము, కృతజ్ఞత భావత, ఓర్పు, సహనం అనేది వస్తాయి. తర్వాత చూడండి, ఉదయం మనం ఎప్పుడు మా లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం బ్రహ్మముహూర్తం అనేది. ఈ దీక్ష తీసుకున్న చూడండి, ఎగ్జాక్ట్లీ బ్రహ్మముహూర్తంలో లేస్తారు. నిద్ర లేచి బ్రహ్మముహూర్త సమయంలో పూజలు చేస్తారు. ఆ బ్రహ్మముహూర్త సమయం అనేది మనం మాట్లాడుకుంటున్నాం. ముహూర్తం అనేది ఏంటంటే మనం యొక్క శుభకార్యానికి ఒక మంచి సమయాన్ని కేటాయించడాన్ని ముహూర్తం అంటారు. అక్కడ చూడండి, మరి దీక్ష సమయంలో ఆ సమయంలో ఎందుకు అదే సమయంలో ఎందుకు పూజ చేస్తారంటే మనం బ్రహ్మముహూర్తం అంటే ఆ సమయంలో మనం ఏం చేసినా కూడా మన యొక్క కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఆ సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. మనం పూజలు చేసేటప్పుడు చూడండి, దీక్ష చేసుకునే వాళ్ళు ఉదయం 5:00 పూజ అయిపోగొడతారు. ఎందుకంటే ఆ సమయంలో మనం యూనివర్స్ అనుకోండి, తర్వాత ఈ పంచభూతాలు అనేటివి అనుకోండి, మన యొక్క జీవన విధానం అనుకోండి, మనిషి పూర్తిగా 0 స్టేజ్ ఆలోచనలో ఉంటాడు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం చేసే పూజకు కూడా ప్రతిఫలం ఉంటుంది. ఇప్పుడు మనం పెద్ద పెద్ద దేవాలయాలు తీసుకున్న తిరుపతి, శ్రీశైలము, తర్వాత ఇవన్నీ మనం నోటెడ్ టెంపుల్ తీసుకున్నటువంటి చూడండి, అక్కడ విగ్రహాలకు ఈ బ్రహ్మముహూర్త సమయంలోనే ఉదయం 4:30 to 5 లోపు విగ్రహాలు మొత్తం నీట్గా కడిగి పూజ చేస్తారు. ఎందుకంటే బ్రహ్మముహూర్త సమయానికి అంత ఇంపార్టెంట్ ఉంది. ఈ దీక్షలు చేస్తున్న వాళ్ళు ఏదైతే ఉన్నారో ఈ దీక్ష సమయంలో కాకుండా దీక్ష అయిపోయిన తర్వాత అదే లైఫ్కి అలవాటు పడితే ఏమవుతుందంటే మన యొక్క ఏదైతే సమస్యలు, కష్టాలు, నష్టాలు అనుకుంటుంటామో అవి మన జోలికి రావండి. బట్ మనుషులు చేస్తున్నది ఏంటంటే ఈ 11 రోజులు, 21 రోజులు, 41 రోజులు దీక్ష ఏదైతే వేస్తారో ఈ దీక్ష వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు నార్మల్ లైఫ్కి అలవాటు పడుతున్నారు. అలా పడకూడదండి. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఈ సంవత్సరం మాల వేశారు అంటే 11 రోజులు మాల వేసిపోయిన తర్వాత మళ్ళీ మాల తీసేస్తారు. అంటే నెక్స్ట్ ఇయర్ వరకు మన దగ్గర భవానీ మాత లేదని అర్థమా, లేకపోతే శివుడు లేడని అర్థమా, అయ్యప్ప లేడని అర్థమా? అక్కడ ఏమవుతుందంటే
దేవుడు ఏదైతే మనం భక్తిలో ఉన్నప్పుడు దీక్షలో ఉన్నప్పుడు ఏదైతే పాటిస్తామో మిగతా సమయంలో కూడా అదే పాటిస్తే ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం మన పైన ఉంటుంది. ఎప్పుడైతే పూర్తిగా మనము దీనికి అసెండ్ అయిపోతామో, మనం మాట్లాడుకున్నాం అద్భవం తద్భవతని, ఎప్పుడైతే చూడండి మనం ఈ రోజు పూజలు భగవంతునికి అలవాటు పడినప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా మన యొక్క మైండ్ సెట్ అనేది పాజిటివ్గా మారిపోతుంది. ఒకసారి మన యొక్క ఆలోచనలు పాజిటివ్గా మారాయి అనుకోండి, పూర్తిగా మన చుట్టూ ఒక పాజిటివ్ ఆరా అనేది క్రియేట్ అవుతుంది. ఒకసారి ఒక వ్యక్తికి పాజిటివ్ ఆరా క్రియేట్ అయింది అనుకోండి, ఆయన పట్టిందల్లా బంగారం అంటాడు. ఆ విధంగా మనం చేసే ప్రతి పనిలో సక్సెస్ ఉంటుందండి. మనం చేసే దీక్షకి ఇదేనండి అసలైనటువంటి అర్థం అనేది. ఇప్పుడు మాల వేసుకునేటప్పుడు చాలా నిష్టగా వేసుకుంటారు, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు. ఈ కొన్ని నియమాలు ఏంటంటే అంత కఠినంగా ఉంటేనే ప్రతిఫలం బాగుంటుంది అని చెప్తుంటారు ఎప్పుడో నుంచి పెద్దవాళ్ళు కూడా. ఇప్పుడు ఆ 3 రోజులు కావచ్చు, 5 రోజులు కావచ్చు, 9 రోజులు కావచ్చు, ఆ భగవంతుని మాల వేసుకున్నప్పుడు ఈవెన్ కూర్చోటప్పుడు కూడా కటిక నేల మీదే కూర్చోవాలి, ఆ నేల మీదే పడుకోవాలి, సోఫాస్ లో కూర్చోవద్దు. ఇప్పుడు మేము మంచం మీద పడుకోవట్లేదు, దివాన్ మీద పడుకోవచ్చు. ఏంటంటే సెక్యూరిటీ కోరుకుంటున్నారు చాలా మంది కూడా, దాంట్లో అది కూడా పూజనే భావిస్తున్నారు. నిజంగా ఇలా చేయడం వల్ల వచ్చే ప్రతిఫలం ఏంటి? చాలా నిష్టగా నియమంగా నేల మీదే పడుకుంటూ నేల మీదే కూర్చుని ఎప్పుడైతే మాల మన ఒంటి మీద ఉందో భగవంతుని నామస్మరణ చేస్తున్న ప్రతి టైంలో కూడా మనకు వచ్చే ప్రతిఫలం ఏంటి? అది ఇప్పుడు చెప్తున్నారు. ఇది అంతా ఎలాగైందంటే ఇప్పుడు మనం చేసేదంతా ఏదో వేరే ఒకరు వేశారు, మనం దీక్ష తీసుకుంటామని చేస్తున్నారు. కానీ భక్తితో ఎప్పుడైతే దీక్ష తీసుకుంటారో దాని రిజల్ట్ వేరే అల్టిమేట్గా ఉంటుందండి. మీరు చూడండి, కొంతమంది భక్తి భావంలో మునిగిన వాళ్ళకి చూడండి, వాళ్ళకి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చలించరు. ఇప్పుడు ఏదైతే ఈ 11 రోజులు భవానిమాల వేస్తారో తర్వాత మీకు వచ్చే ప్రతి కష్టానికి ఆమె దారి చూపిస్తానని నమ్మండి. అలా నమ్మినప్పుడు ఏమవుతుందంటే మీకు మెంటల్గా ప్రిపేర్ అవుతారు. నా వెనుక ఉండి ఏదో ఒక శక్తి నడిపిస్తుంది, నాకు ఎటువంటి కష్టం వచ్చినా కూడా నష్టం వచ్చినా కూడా ఆ అమ్మవారు చూసుకుంటారు, ఆ శక్తి నన్ను కాపాడుతుంది అన్నప్పుడు ఏమవుతుందంటే మనకు చూసే ప్రతిదాన్ని సాక్షిభూతంగా చూస్తాము. ఇలాంటి విధానంగా ఉన్నప్పుడు మనం దీక్ష మాల వేయాలండి. ఏదో ఎవరో వేస్తున్నారు మనం వేస్తున్నామని అనుకున్నాం అనుకోండి, దానికి రిజల్ట్ ఉండదు. ఏదంటే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పేనండి. ఇప్పుడు మనము భవానీ దీక్ష తీసుకున్నప్పుడు ఎలాగ ఉండాలంటే పూర్తిగా నియమనిష్టాలతో ఉండాలి. అలాగైతేనే దీక్షలు తీసుకోవాలి. అలా తీసుకోకుండా ఏదో మనం నామకవాస్తి దీక్ష తీసుకొని మనం బయటకు వచ్చి నా రొటీన్ లైఫ్ నేను లీడ్ చేస్తానంటే మాత్రం రిజల్ట్ ఉండదండి. అయితే నిజంగా భవానీ మాల నియమనిష్టలతో వేసుకుంటే వాళ్ళ మనసులో ఏదైతే అనుకుంటారో అది నిజంగా నెరవేరుతుందా? మీరేం చెప్తారు భవానీ మాల వేసుకునే వాళ్ళందరికీ? 100% నెరవేరుతుందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, తర్వాత వాళ్ళ చిరంజీవి గారు అబ్బాయి ఉన్నారు రామ్ చరణ్ గారు. చూడండి, వాళ్ళు సంవత్సరంలో 3-4 నెలలు మాల్లోనే ఉంటారు. వాళ్ళు ఎంత దీక్షతో ఉంటారండి. ఇప్పుడు వాళ్ళకన్నా బిజీ లైఫ్ అయితే మనది కాదు కదా. వాళ్ళు ఆ దీక్షలో ఉన్నప్పుడు చూడండి, ఎక్కడికి వెళ్ళినా చెప్పులు లేకుండా నడవడము, తర్వాత అల్పాహారం తీసుకోవడము, ఎవరితో ఎక్కువగా మాట్లాడకపోవడము, ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ 41 రోజుల ఇంపాక్ట్ ఈ సంవత్సరంలో మిగతా రోజులపైన ప్రభావం చూపిస్తుందండి. దానికే చెప్పేది, ఇప్పుడు మనం ఎంతైతే పోగు చేసుకుంటామో ఈ కర్మ అనేది, ఈ కర్మ మిగతా రోజులపైన ప్రభావం ఉంటుంది. కాబట్టి దీక్ష సమయంలో మీరు ఎంత నియమనిష్టలతో ఉంటే దాని యొక్క ప్రభావం అనేది మీకు మిగతా రోజులపైన ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరైనా మాల చేసుకునే వాళ్ళు భక్తి భావం ఉంటేనే మాల వేయండి.